గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చూడండి మా తమలపాకులు అయితే ఎంత బాగా వచ్చేస్తున్నాయో. ఈరోజు అర్లీ మార్నింగ్ వచ్చేసాం పైకి. బ్రింజాలు ఉన్నాయి ఫ్రెండ్స్, వాటిని కోసుకొని పోదాము అనపగింజలు పుల్లగూరలకని వచ్చేసాం. ఈరోజు చుక్కాకు కోసి రేపు పప్పు చేసుకున్నాం ఫ్రెండ్స్. పాలకూర, చుక్కాకు కాదు ఇది, పాలకూర. చూడండి ఫ్లవర్స్ ఎలా వచ్చాయో. రోజాలు కూడా ఫ్రెష్ అయిపోయినాయి ఫ్రెండ్స్. చుక్క మల్లెలు చూడండి ఎన్ని ఉన్నాయో. చూడండి బ్రింజాలు అటువైపు ఉన్నాయి. ఇంకా మట్టికాయలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, అవి ఈవినింగ్ కోసేస్తాం. 5కే భజన ఈరోజు పెట్టినారు మెసేజ్. పిల్లలను పవన్ అన్న వదలమనల్లా. చూడండి ఫ్లోర్ అంతా పాడవుతుందని ఇక్కడున్న చెట్లన్నీ తీసి ఆ పక్కకి వేసాడు ఈయన. మిరప చూడండి ఎంత బాగా వచ్చేసినాయో. ఇంకా పిందెలు వస్తాయి ఫ్రెండ్స్. దబ్బా అది కాయే కదా ఆ పక్కన పైన అక్కడక్కడ. ఇది ఏంటి, మట్టికాయలు కూడా ఉంటాయి. వద్దులే, సాయంత్రం బిగుదాం. సరే కోసే అయితే. చూడండి మట్టికాయలు అయితే కోస్తున్నారు ఈయన. క్యారెట్ ఉన్నాయి ఫ్రెండ్స్, క్యారెట్లు వేసేసి ఇది కూడా ఫ్రై చేసేస్తాం. లేదంటే ఒకరోజు సాంబార్ లేకేస్తాం ఫ్రెండ్స్, బాగుంటుంది. అవి కూడా కోసాయి, సుమారుగా అయినాయిలే. మళ్ళీ ఎప్పుడో కదా కోస్తాం ఆ పైవి. అంతే. ఇంకా వంకాయలు కోసేసి ఇది ఆ పక్కన ఒక్కటి ఉంది, ఆ చివరి అదే. అంతే ఫ్రెండ్స్. ఇక్కడ కాయలు వచ్చాయి, చాలా వేసాం కానీ బట్ ఒక్క చెట్టే బాగా. అప్పుడు ఎండలకు అంతా మొక్కలు పాడైపోయినాయి ఫ్రెండ్స్. అరే చూడండి చిన్న చెట్లు కూడా ఉన్నాయి వంకాయలు. అంతేనా, దాడొకటి పీకే పర్లేదులే. ఈ పక్కది కూడా కోసేయి, పర్లేదులే. ఆ పక్కన ఇంకొకటి. నన్ను చూడు, ఆడ మధ్యలో అండి. అయ్యో రామా, అది అంత పెద్ద కాయ కనపడలేదా? ఆ చివరి కూడా ఒకటి ఉంది. ఇంకా మళ్ళీ లేవు కదా ఇంకా అక్కడ గోడవార. అది కూడా కోసి పుల్లకూరకు అవుతాయి. ఇంకా ఇక్కడ పెట్టు. చూడండి ఒక 2 పెద్దవి, ఒక 4 చిన్నవి. ఇప్పుడు పుల్లకూరకు అయితే సరిపోతాయి ఫ్రెండ్స్.